హాయ్ ఫ్రెండ్స్, గోల్కొండ ఫోర్ట్ కోసం పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ ఇక్కడే తీశారమ్మా. మీకు దీని ఒరిజినల్ పేరు తెలుసా? హాంటెడ్ ప్లేస్ అని పేరు కూడా ఉంది. హిస్టరీ చెప్తాను మీకు, ఇప్పుడు వినండి, శుభ్రంగా వినండి. అది గజ్జల సౌండ్ వస్తుంది, తారామతి మహల్ నుంచి ఎక్కువ వినిపిస్తుంది అన్న. దొరికవరా దొంగ అని చెప్పి తీసుకొచ్చి అగోన్ ఫ్రెండ్స్ ఆ జైల్లో వేసేస్తారు ఫ్రెండ్స్. తారామతి అని ఒక ప్రాస్టిట్యూట్ ఉండేవాళ్ళు. నేల నిన్ను తాకింది, నీరు నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకున్నారు? గోల్కొండ ఫోర్ట్గా రెడీ అవుతుంది, ఇంకా తలదూకోలే. ఓకేనా, మనం అయితే ఫోర్ట్ దగ్గర కలుద్దాం ఫ్రెండ్స్. పంచదార బొమ్మ బొమ్మ ఈరోజు లెట్స్ గో. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో అయితే గోల్కొండ ఫోర్ట్. హాయిగా నవ్వుకోండి, బాగుంటుంది వీడియో. ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను కొద్దిగా. ఫస్ట్ అయితే లైక్ కొట్టండి. పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ ఇక్కడే తీశారమ్మా. గాలి నిన్ను తాకింది, నేల నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప. కాజల్ అగర్వాల్ ఎక్కడే డాన్స్ చేసి. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఇది గోల్కొండ ఫోర్ట్ అన్నమాట. ఇక్కడ కాజల్ అగర్వాల్ డాన్స్ చేసింది అనమాట. చూడండి, రామ్ చరణ్ దాని చున్ని పట్టుకున్నాడు. అదే సీన్ ఇక్కడ మనం రీక్రియేట్ చేద్దాం. గోల్కొండ ఫోర్ట్ కోసం ఫ్యాన్స్. ఎంట్రన్స్. ఈ కోటని ఎవరు కట్టారు అనుకున్నారు? ఈ గోల్కొండ కోటని ఎవరు కట్టారు తెలుసా మీకు? ప్రతాప్ రుద్రాన కాకతీయ రూలర్ అనమాట. 11th సెంచరీలోని కట్టించాడు ఈ కోటని. దీన్ని ఎలా కట్టించాడు అనుకున్నారు? బురద ఉంటుంది కదా, బురదతో కట్టారు అనమాట ఈ గోడలన్నీ. అది మ్యాటర్. ఇదిగోండి, మీకు దీని ఒరిజినల్ పేరు తెలుసా? అసలు ఏమని పిలిచేవాళ్ళు ఇంత ముందు? చెప్తాను వినండి. షెపర్డ్ హిల్స్ అంటే తెలుగులోని గొల్లకొండ అని పిలిచేవారు. ప్రజెంట్ ఇదైతే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అండర్లోనే ఉంది, వాళ్ళే చూసుకుంటున్నారు దీన్ని. మరి ఆ జైల్లోనే దొంగరాజుని వేసి బంధించేవారు ఫ్రెండ్స్. దొరికిన వాళ్ళు రాత్రిపూట చీకటిగా ఉంటుంది కదా, ఇటు ఇలాగ వచ్చేవాడు దొంగరాజు. వీళ్ళు ఇక్కడ నుంచి అసలైన రాజు చూసేవాడు గోవ నుంచి. అక్కడ నుంచి రాణి చూసి హాయ్ రాజా, యువరాజా అంటే ఇక్కడ నుంచి రాజు దొరికవరా దొంగ అని చెప్పి తీసుకొచ్చి అగోన్ ఫ్రెండ్స్ ఆ జైల్లో వేసేస్తారు ఫ్రెండ్స్. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. చూసారా? ఇదేంటనుకున్నారు? హిస్టరీ చెప్తాను మీకు, ఇప్పుడు వినండి, శుభ్రంగా వినండి. ఇది ఒకప్పుడు జైలు అనమాట. రాజులు పరిపాలించినప్పుడు జైలు. ఆ బొక్కలోనే చూసారు వాళ్ళు అక్కడ. వాటిలోని చైన్లు వస్తాయి, సినిమాలో చూస్తారు కదా, RRR. కొమరం భీముడో ఆ బొక్కలోంచి వస్తారు అనమాట నడుచుకొని. ఇక్కడ నుంచి ఉంటారు. ఇది చుట్టుపక్కల అంతా జనాల నుంచొని ఆయన చంపే అంటారు ఫ్రెండ్స్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. నేల నిన్ను తాకింది, నీరు నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప అన్నాడు కదా ఫ్యాన్స్ రామ్ చరణ్. అదే ఫ్రెండ్స్ ప్లేస్. నేల నిన్ను తాకింది, నీరు నిన్ను తాకింది, నేను నిన్ను తాకితే తప్ప. టోర్లు ఫ్యాన్స్ ఆ బొక్కలో దూరని ఫ్యాన్స్ గుహా అనుకొని ఆంటీ అంకుల్ ఉన్నారు, ఏదో చేస్తున్నారు. ఇంకా ఎందుకు వచ్చాను ఫ్యాన్స్, డిస్టర్బ్ చేయకూడదు, మనం వీడియో చేసుకోవచ్చు. ఇంక బొక్కల్లో దూరద్దని నాకు అర్థమైంది ఫ్యాన్స్. పిరంగులు రాజు ఇలాగే వాడేవారు అటు ఫ్యాన్స్. దాంట్లో బాల్ వేసి కొడతారు అనమాట. అక్కడ బాల్ వేయగానే అది అలాగ అటు వెళ్తుంది అనమాట. అటు నుంచి ఇంకోటి బాల్ వేస్తాడు అనమాట. అలా బాల్ అటు ఆడుకుంటారు ఫ్యాన్స్ దాంట్లో నుంచి. ఎందుకు నీకు పట్టుకు. దీనికి ఒక హాంటెడ్ ప్లేస్ అని పేరు కూడా ఉంది. మీకు ఆ కథ ఏదో తెలుసా? చెప్తాను చూడండి. తారామతి అని ఒక ప్రాస్టిట్యూట్ ఉండేవాళ్ళట అప్పట్లో ఈ మహల్లోని. ఆమె యొక్క ఆత్మాట ఇక్కడే తిరుగుతుందట. దాంట్లో అంటున్నారు లోకల్స్. డ్యాన్స్ వేస్తుంది, గజ్జల సౌండ్ వస్తుంది, తారామతి మహల్ నుంచి ఎక్కువ వినిపిస్తుంది అన్న. నేనైతే అటు వెళ్ళను ఫ్రెండ్స్, నేను ధైర్యం చేయను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ సొరంగం గుండా వెళ్ళిపోతున్నాం. ఈ బొక్కలోంచి వెళ్ళాలంటే మనకు కొన్ని సర్వైవల్ స్కిల్స్ అయితే కావాలి. అవేంటో నేను మీకు ఇప్పుడు చెప్తా. ఏంటంటే ఫస్ట్ నాలా భయపడకండి, మౌంటైన్ డ్యూ దర్కి మాకి చూడ్, ధైర్యంగా ఉండండి, నన్ను గుర్తు చేసుకోండి. ఇప్పుడు మనం ఈ బొక్కలోంచి వెళ్ళి ఏ నెట్ సర్వైవల్ స్కిల్స్ కావాలో సోయిత్ వర్సెస్ వైల్డ్ చేద్దాం. ఇప్పుడు ఈ మెట్లు అయితే ఉన్నాయో ఇవి మనం జాగ్రత్తగా ఎక్కాలి, కంగారు పడకూడదు. ఎలాంటి దగ్గర కంగారు పడకూడదు, పడిపోతాం. అడుగులో అడుగు వేసుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. ఇక్కడే పోగిరి షూటింగ్ అయింది ఫ్రెండ్స్. నేనే చెప్పే లొకేషన్కి. అక్కడేమో ఎంట్రీ, ఇదేమో ఎగ్జిట్. ఏడొద్దు అనుకున్న వాళ్ళు ఈ మ్యాప్ ఫోటో తీసుకుని వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం హైదరాబాద్ వ్యూని చూద్దాం పైనుంచి. గుంటడికి లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా, అక్కడ వచ్చి చూస్తున్నాడు.
ఏరా నీకు అంత బాధ వచ్చింది? హాయ్ చెప్పరా. ఓకే ఫ్యాన్స్ హాయ్ చెప్పాడు. నాకు తెలిసింది మటుకు నేను చెప్పాను. గోల్కొండ గురించి నాకు పెద్ద ఏం తెలీదు, కొద్ది తెలుసు చెప్పాను. మీరైతే వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూసి నవ్వుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. బాయ్ ఫ్యాన్స్. ఎంకరేజ్ చేయరా.